ఈ వీడియో మీకోసమే. మీ అమ్మాయిలు ఎవరైనా ఇలాంటి గల్ఫ్ కంట్రీలో ఉండే ఉంటారు కదా, వాళ్ళు మీకు డైలీ ఫోన్ చేసి అమ్మ స్కూల్కి వెళ్ళావా, హోంవర్క్స్ రాసావా, చదువుతున్నావా అని అడిగినప్పుడు మీకు చాలా కోపం వస్తారు కదా. ఆ కోపం వచ్చినప్పుడు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మా అమ్మ గల్ఫ్ దేశం వెళ్ళింది అక్కడ హాయిగా కాల్ వేసి కూర్చొని ఆఫీస్లో కంప్యూటర్ నొక్కడానికి కాదు, మరుగుదొడ్లు పిల్లకాయలు ముడ్లు ఇంట్లో వాళ్ళకి చాకరీ చేయడానికి వెళ్ళింది మా అమ్మ. అలాంటి అమ్మ అక్కడ కష్టపడుతున్నప్పుడు మన అమ్మకి మనం చెడ్డ పేరు తేపైనా పర్లేదు, కనీసం మంచి పేరు తెచ్చి బాగా చదువుకోవాలన్న ఆలోచన మీకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అనుకున్నారా, ప్రతి గల్ఫ్ దేశంలో ఆడవాళ్ళు ఇలాంటి ఇంట్లో పనికొచ్చే వాళ్ళు చేసే పనులు ఇలాగే ఉంటాయి. అర్థమైందా? మన ఇంటి దగ్గర మనం ఈ పని చేసినా మనకైతే నామోష్ అయితే ఉండదు. ఇలాంటి దేశంలో ఇది చేసినప్పుడు కష్టపడడం కంటే నామోష్ అయితే లేదు, కానీ కొంచెం మనకు బాధ అనిపిస్తుంది. ఏంటనుకుంటారా, మా అమ్మ బాబు చెప్పినప్పుడు మనం ఆలకించలేదు కదా, ఆలకించలేక చదువుకోలేక కదా ఈరోజు వేరే వాళ్ళు యూజ్ చేసిన మరుగుదొడ్లు కూడా మనం క్లీన్ చేస్తున్నామంటే, అవి ఆలోచించి మీ తల్లిదండ్రులు చెప్పే ప్రతి విషయాన్ని మీరు తప్పుగా అనుకోకుండా మీ అమ్మగారికి మంచి పేరు తీసుకొచ్చి, అంతేకాకుండా దేశాన్ని ఉద్ధరించమని చెప్పలేదు, కనీసం మీ కాళ్ళ మీద మీరు కష్టపడే రూపాయి సంపాదించుకున్నంత చదువు మీరు చదివితే చాలు. అంతకు మించి తల్లిదండ్రులకు ఇచ్చే హ్యాపీ ఏమీ ఉండదు.